British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. జానపద గీతాలన్నది ఆమె గొంతు నుంచి బయటకు వచ్చిందంటే ఎవరైనా సరే ఆమె పాట కోసం ఎంతసేపు అయినా సరే వేచి చూడాల్సింది. ఆమె ఈరోజు మన గెస్ట్. పేరు సుశీలక్క అలియా చిన్నక్క బొలిగొండ. పరువు దాడి కాకుండా మీ టైంలో మీరు చేసిన ఒక యాక్షన్ కానీ లేదా మీకు బాగా నచ్చిన ప్రజల కోసం చేసిన మంచి సంఘటన కానీ చెప్పండి. యాక్షన్ చేసుకుంటాం నల్ల మాటలు అయితే ఎక్సైజ్ ఆఫీస్ లో పోయినాం. పోయేసరికి అక్కడ 2-3 రౌండ్లు కాల్చి జరిగేసరికి ఇద్దరు కానిస్టేబుల్ ఏం చేసి అక్కడ లోపల గుంజేసి వెంబటే ఫైరింగ్ చేసేసి కడుపులో. కదలి రండి కూలిలారా ఈ ముఠాలను తన్ని తరుమ, కదలి రండి రైతులారా ప్రజాస్వామ్య ముసుగు కింద మేక వన్య పులులురా, పంటలకు నిప్పు పెట్టి పగలబడి నవ్వెరా, రైతే రాజుననుకుంటూ కలలు నీవు కంటివా, పెత్తనాల మార్కెట్లో వడదెబ్బే మిగిలేరా. కృష్ణానది మీద ఒక సంఘటన జరిగింది. సంఘటన తలుచుకుని ఒక మంచి పాట పాడు. అయితే మేము స్టేట్ కమిటీ వాళ్ళు, రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ సమావేశాలు అయినాయి సార్. అప్పుడు పోలీసు వాళ్ళు కింద పోలీసు వాళ్ళు తిరుగుతుర్రు అని చెప్పేసి వీళ్ళు చేపల వాళ్ళు చెప్పారు సార్. అవతలకు దాటుదాం అనే మూమెంట్లో చిమ్ముకోగానే ఆ పడవని ఏం చేసింది, ఇట్లా ఉల్టా పల్టా అయిపోయి మొత్తం బోర్లు ఇచ్చింది. అన్నా సాంబశివుడు అన్నా అని చెప్పేసి పిలిచే లోపల ఒక్క 10 నిమిషాల్లో అప్పటిదాకా ఎన్నెలు ఉంది సార్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయారు, జలసమాధి అయిపోయారు. ఓ అమర వీరుల్లారా, వీరాది వీరుల్లారా, మీకే మా జోహారులు, ఓ మీకే మా జోహారులు. బిడ్డను కంటున్న తల్లికి పురిటి నొప్పులెంత సహజమో, పేదల రాజ్యంబు కోసము వీరుల త్యాగాలు సహజము. చౌటప్పల్, భువనగిరి, బీబీ నగర్ ఈ ప్రాంతం అనగానే ముందు గుర్తుకొచ్చింది బెల్లెల్తక్క. అక్క గురించి పాట పాడు. కోకిల పాటయ్యి నెమలి ఆటలతోనే పల్లెలు తిరిగినవమ్మ, లలితక్క పాటయ్యి మమ్ము నడిపావే, కారు మబ్బులా కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదు నీకమ్మా, వెలుగులేదు నీకమ్మా. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. అమ్మ నాన్న లేని ఆమెను అడవిలో అన్నలు చేరదీశారు. అన్ని తామే పెంచి ఆమెను పెంచి పెద్ద చేశారు. అక్కగా మార్చడమే కాకుండా ఆమెకు పాటలు కూడా నేర్పారు. ఆమె గాని గ్రామంలోకి వచ్చి ఒక పాట పాడిందంటే అసలు భావాజాలం ప్రభావం లేకుండా చాలా మంది ఆమె పాటల కోసం ఆమెతో పాటు అడుగు వేస్తూ అడవులకు వెళ్ళారు. ఆమె పాటకి ఆమె గలానికి అంత ప్రీతిగా ఉండేది. ప్రస్తుతం ఆమె అంతా ఉన్నారు. ఆమెను అడిగి గతంలో ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు కేవలం పాటల మీదే ఆమెతో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ పాటల్లో ఎంతమంది ఆకర్షితులవుతారని చూడాల్సి వస్తుంది. జానపద గీతాలు అనేది ఆమె గొంతులోంచి బయటకు వచ్చిందంటే ఎవరైనా సరే ఆమె పాట కోసం ఎంతసేపు అయినా సరే వేచి చూడాల్సింది. ఆమె ఈరోజు మన గెస్ట్. పేరు సుశీలక్క అలియా చిన్నక్క బొలిగొండ. సుశీలక్క చిన్నక్క రాయలసీమ పుట్టి పెరిగిన, అక్కడ అన్నల సంరక్షణలో పెరిగిన, ప్రస్తుతం తెలంగాణ ఉన్నారు. ఆమె గతంలో పాడిన పాటలు ఇప్పుడు మరొకసారి విందాం. అక్క నమస్తే. అక్క, గత ఇంటర్వ్యూలో మీరు అడవులోకి వెళ్ళక ముందు ఎలాంటి పాటలు పాడాను, ఒక పాట నుండి సిరిమెల్ల చెట్టు కింద చెల్లెమ్మ ఆ పాట మీకు అన్నలతో పాటు కదిలించింది. అడవులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మీకు మంచి పాటలు నేర్పి
మీకు బాగా శక్తినిచ్చి మీ పాటలతోనే గ్రామాల సభలు పెట్టించేవారు. ఒక్కసారి మరొకసారి ఆ సిరివెన్నెల చెట్టు కింద పాట ఒకసారి పాడి ఇంట్రో స్టార్ట్ చేద్దాం. సిరిమల్లె చెట్టు కింద లచ్చు మమ్మ సిరిమల్లె చెట్టు కింద లచ్చు మమ్మ నువ్వు చినబోయి కూర్చున్నవెందుకమ్మా ఎందుకమ్మా. ఆ పాట పాడారు. అడవిలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు అక్కడ కొంతమంది అన్నల భుజాల మీద కూర్చొని పెరిగి తుపాకులు పట్టుకోవడం కానీ పాటలు కానీ పాడేవారు కదా. మీరు కొన్ని కరువు దాడులు, ఉరవకొండ కరువు దాడి చెప్పారు. కరువు దాడి కాకుండా మీ టైంలో మీరు చేసిన ఒక యాక్షన్ కానీ లేదా మీకు బాగా నచ్చిన ప్రజల కోసం చేసిన మంచి సంఘటన కానీ చెప్పండి. నల్లమాడ ఏరియా సార్ అది. అప్పుడు అంటే చిత్రావతి దళంలో చేసిన అని చెప్పినా కదా. అప్పుడు శ్యామ్ మహేష్ మురళి అని పేరు సార్. అప్పుడు వాళ్ళు ఎన్కౌంటర్ కాగానే ఒకటి యాక్షన్ చేసినాం సార్ నల్లమాడలో. అయితే ఎక్సైజ్ ఆఫీస్లో పోయినాం సార్. ఎక్సైజ్ ఆఫీస్ పోతే అప్పటికి ఎంతమంది ఉన్నామంటే ఐదుగురు ఉన్నాం సార్. ఐదుగురం వెళ్ళిపోయినాము. కొంచెం రోడ్డుకి ఇట్లా ఉంటుంది సార్ ఎక్సైజ్ ఆఫీస్. ఉంటే లోపల 2 పోలీసు వాళ్ళు ఉన్నారు వెపన్స్ తోటి. అంటే వెపన్స్ తోటి ఉన్నారంటే ఉట్టినే ఉన్నారు. అది ఎక్సైజ్ ఆఫీస్ పేల్చి రావాలనేది మా తీర్మానం, పార్టీ తీర్మానం. అయితే మేము వాటికి పోగానే వెపన్సే ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను ఇంకొక ఆయన పిచ్చిరెడ్డి కొట్టాల భాస్కర్ అన్న నేను ముందు వెళ్ళిపోయినాం అన్నట్టు. లోపలికి వెళ్ళిపోదామని పోయినాం. పోయేసరికి అక్కడ 2-3 రౌండ్లు కాల్పులు జరిపేసరికి జనాలంతా ఇళ్ళల్లోకి వెళ్ళిపోయారు. ఇళ్ళల్లోకి వెళ్ళిపోయినాక మేము ఇది ఎక్సైజ్ ఆఫీస్ ఇక్కడ ఉంది కాబట్టి మేము ఇట్లా నిరసనగా ఇట్లా కొయ్యూరు అమరులకు నిరసనగా ఇది పేల్చేస్తున్నాం అని చెప్పేసి మేము చెప్పినాం. చెప్పంగానే అందరూ సైలెంట్గా ఉండిపోయారు. అన్న ఏం చేసిండంటే నేను వెనకాలే వస్తున్నా, అన్న నా వెనకాల దాటేసి వెళ్ళిపోయింది ముందుకు. భాస్కర్ అనేటాయన వెళ్ళిపోయి తలుపు తట్టిండు. తలుపు తడితే కొంచెం జాలీలాగా ఉంటుంది సార్. అన్న లోపల వెపన్స్ ఉన్నాయి వాళ్ళ ఇద్దరి దగ్గర. 303 ఉన్నాయి ఆ సార్ల దగ్గర. ఉండేసరికి ఏం చేసిండు ఈయన ఇట్లా అంటుండు కదా, అంటే గట్టిగా ఉంది అనుకొని ఆయన ఏం చేసిండంటే ఇట్లా అన్నాడు. అనగానే అందులోకి పడిపోయిండు అన్నట్టు. లోపలికి వెళ్ళిపోయినా వాళ్ళిద్దరు కానిస్టేబుల్ ఏం చేసిరు అక్కడ లోపల గుంజేసిరు. వెమ్మటే ఫైరింగ్ చేసేసారు కడుపులోకి ఫైరింగ్ చేయనా ఆయన కింద పడిపోయిండు. కింద పడిపోగానే ఇంకా మేము వచ్చినాం సార్ ఇట్లా పడిపోయిండు అని చెప్పేసి మేము మళ్ళీ గ్రెనేడ్లు వేసినాం. మళ్ళీ అది మైండ్స్ పెట్టి పేల్చినాం సార్. పేల్చినాక ఇంకా అన్నను లోపల గుంజుకుర్రు, ఫైర్ చేసిర్రు. ఇంకా ఆల్రెడీగా పోలీసు వాళ్ళు వస్తున్నారు. మేము ఇక్కడ కొంచెం అడవిలాగా ఉంటుంది. ఇంకా అడవిలోకి వెళ్ళిపోయినాం. ఇంకా అన్నను చంపేసిరు. ఇంకా చంపేసిన తర్వాత అదే కేసే మొన్న దాకా నేను 8 సంవత్సరాలు తిరిగినా సార్. ఆ సార్లు కూడా దేనికోసం పెట్టారు మీకు? అందులో పేల్చినాం కదా. అంటే వాళ్ళకేం నష్టం కాలే సార్లు, పోలీసు వాళ్ళకి ఏం కాలేదు. కానీ మా కామ్రేడ్ ఒక ఆయన అమరుడు అయిపోయింది. అందులో లోపల గుంజేసుకురు, వెపన్స్ తోటి కాల్ చేసిరు. వాళ్ళు ఎమ్మటే వెపన్ గుంజుకొని అది దాంట్లో నా కేసు ఉండే సార్. మొన్న 8-9 సంవత్సరాల దాకా తిరిగినా సార్ నేను. ఇంకేమున్నా బాగా అంటే యాక్షన్ కాకుండా పేద ప్రజలకి మీరు చేసింది పార్టీ ద్వారా ఏం గుర్తున్నాయి? కొన్ని వేల అంటే భూములు ఉంటాయి కదా సార్, భూస్వాములవి 100 ఎకరాలు ఉంటాయి కదా. పట్టపగలే మొత్తం జనాలందరినీ పిలిచి 100 ఎకరాలు 200 ఎకరాలు ఎక్కడన్నా ఉండని జనాల్ని నాగన్లో పెట్టి దున్నిపించినాం సార్. అప్పుడు అంటే పెద్ద అంటే అంత అప్పుడు నిర్బంధం లేదు. ఆర్ఓసి వాళ్ళకి మాకు ఉండేది కానీ అంత అప్పుడు పోలీసు వాళ్ళకి మాకు అంత నిర్బంధం లేదు. అప్పుడు దున్నిపించినాము, కొంతమందికి పట్టాలు ఇప్పించినాం కూడా. అది మధ్యలో చెరువు సూర్యనారాయణ రెడ్డి, మళ్ళా వేరే ఇంకా ఇది సోల్ సముద్రం అని ఉంటుంది, అక్కడ కూడా భూస్వాములు ఉన్నారు. అక్కడ భూస్వాములు ఇళ్ళ ముంగట మంచిగా దాడులు చేసి బంగారం పైసలు అన్ని పార్టీ స్వాధీనం చేసుకుంది సార్. స్వాధీనం చేసుకుంది కదమ్మా. అప్పుడు మీకు పరిటాల రవి గాని సూరి మద్దల చెరువు సూరి ఆ కుటుంబాలు ఎదురయ్యా? అంటే అప్పటికి మధ్యలో చెరువు సూరి హైదరాబాద్కి వెళ్ళిపోయింది సార్. వాళ్ళ ఇంటి మీద దాడి చేసినాం సార్. సూరి ఇంటి మీద ఎందుకు అంటే అప్పుడు పార్టీ తీర్మానం అక్కడ భూస్వాములు ఎక్కువ ఉన్నారు కదా సార్. ఒక్కొక్కరికి ఒక 200 ఎకరాలు 300 ఎకరాలు ఉంది. ఆనంద్ రెడ్డి అని చెప్పేసి పెద్ద భూస్వామి ఆయన. వాళ్ళ కొడుకులు అంతా అది అమెరికాలో ఉన్నారు. కొన్ని 100 ఎకరాలు ఉంటది ఆయనకు కూడా. అక్కడ కూడా మేము భూములు పంచినాం. సూరి ఇంటి మీద దాడి చేయమని ఎవరు తీర్మానం చేశారు? పార్టీనే వెళ్ళారా మీరు? అప్పటికే పరిటాల రవి టీవీ బాంబు పెట్టారా లేదా తర్వాత పెట్టారా? అప్పుడు
అంటే నేను చిన్నగా ఉంటా అప్పుడు టీవీ బాంబు పెట్టినప్పుడు నేను లేను సార్. అప్పుడు అంటే ఎర్ర సత్యం అన్న వాళ్ళకి తెలుసు ఆ టీవీ బాంబు పెట్టింది. కానీ పరిటాల రవి సూర్య ఇంటి మీద దాడి చేసి సూర్య ఉన్నారా? లేడు, హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. కానీ ఇంట్లో అంటే పత్రాలు గిత్రాలు ఏమన్నా కానీ ఎత్తుకురావాలని తీసుకొచ్చి తగలబెట్టాలి. అంటే అప్పులు ఇచ్చింటారు కదా సార్, 1-2 రాసుకొని అట్లా ఉంటారు కదా. అయితే దానికి తీసుకొచ్చి తగలబెట్టాలా, ఇంట్లో ఏమున్నా కానీ తీసుకోవాలని చెప్పేసి తీర్మానం అన్నట్టు. అక్కడ దొరికాయా అంటే డబ్బులు కొన్ని దొరికినాయి, బంగారం దొరికింది సార్. పత్రాలు కూడా దొరికినాయి. అవన్నీ ఏం చేశారు? పత్రాలు కాల్ చేసినాం. ఆ బంగారం అంతా సూర్య ఇంటి మీదకి ఎన్ని గంటలకు వెళ్ళారు? మీరు వెళ్ళేసరికి ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఎవరు లేరు, పని మనుషులు ఉన్నారు. వాళ్ళ అక్కనే ఎవరో ఒక అక్కనే ఎవరు చుట్టాలు అవుతారంట. అంటే ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఇల్లు వేలు చేస్తామని చెప్పి అంటే ఇక వాళ్ళు కాళ్ళు వెళ్ళి మొక్కిరు. ఎక్కగా ఇంకా అదంతా తీసేసి ఆ పత్రాలు గిత్రాలు అన్నీ ఎక్కడ బీరువాళ్ళు ఏది ఉన్నా కానీ అంతా పగలగొట్టుకొని తీసినాం, తగలబెట్టినాం సార్. పరిటాల ఇంటి మీద చేస్తారా? పరిటాల రావి ఇంటి ముంగట అప్పుడు షూటింగ్ జరిగింది సార్. అప్పుడు శ్రీరాములయ్య సినిమా ఉంది కదా. అంటే ఆ సినిమా ఎందుకు మా పాటలు పెట్టి ఎందుకు చేయాలని చెప్పేసి అంతే కదా. మన విప్లవ బాబా అంటే వాళ్ళ నాన్నగారు కూడా విప్లవ బాబాలు కదా. అంటే ఇంకా వద్దని చెప్పేసి మనోళ్ళు తీర్మానం చేసి వేస్తే మళ్ళా తర్వాత పరిటాల శ్రీరాములు అనేట ఆయన అమరుడు కదా, అమరుడు కాబట్టి ఇక వద్దు అని చెప్పేసి మళ్ళా తీర్మానం చేసుకొని వేసిరు. పేల్చేసిరు కదా సార్, నేను లేను, పేల్చేసిరు. వాళ్ళ ఇంటిని అది గెస్ట్ హౌస్ ఏమో కట్టిరు కదా, గెస్ట్ హౌస్ పేల్చేసిరు, అన్ని కట్టెలన్నీ నరికేసిరు, అన్ని చేసిరు. అంతా చేశారు కదా. ఇంకా ప్రజలకి చేశాను, ఇప్పుడు పార్టీలోకి వెళ్ళిన తర్వాత ప్రజలకి పని చేశాను, నాకు ఇప్పటికీ గుర్తుండిపోయిందని సెకండ్ నోట్ చెప్పండి. ఇంకే ఎంత సేపు ఉన్నా కానీ సార్ అక్కడ భూస్వామి వ్యవస్థ ఉండేది కాబట్టి భూస్వాములకు కూడా కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉండేది కాబట్టి ప్రజలకు పంచాలనే దాంతో ప్రజలకు అంటే పార్టీ తీర్మానం మీద ప్రజలకు పంచాలనే పట్టపగలే ఇక జనాలని పోగు చేసి జనాలనే డైరెక్ట్ గా నాగన్లు కట్టి దున్నుకోరు అని చెప్పేసి చెప్పేసి అడుండి దళాలు అడుండి మధ్యాహ్నం 1 గంట దాకా ఆడుండి దళాలు ఆడుండి దగ్గరుండి దున్నిపించినాం సార్. మధ్యలో చెరువు సూర్యనారాయణ ఆయనది. ఆ తర్వాత వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టి. అవునమ్మా, మీరు చెప్పగానే చేయరు, మీరు ఒక పాట పాడి వాళ్ళకు ఉత్తేజపరిచేవారు కదా. అంటే ఏం పాట పాడేదంటే ఈ కదిలిరాండి కూలారు ఉంది కదా, అంటే అప్పుడు ఈ ముఠా కక్షలు ఇవన్నీ ఉన్నాయి కదా. పెద్ద ఎత్తున తీర్మానం ఏంటంటే అసలు మనము ఫస్ట్ ఈ ముఠా కక్షల్ని ఇవన్నీ ఇవి ముఠా దాన్ని ఫస్ట్ ఇది మార్చాల, తర్వాతనే మన ఉద్యమాన్ని ప్రారంభించాలని చెప్పేసి పార్టీ పెద్ద తీర్మానం చేసింది. తీర్మానం చేసినప్పుడు అప్పుడు మేము మీటింగ్లు పెట్టాలి కదా సార్. మీటింగ్లు పెట్టేటప్పుడు ఇప్పుడు ఈ పాట ఉంది కదా సార్, కదలిరండి కూలీలారా పాట రాసినాం అప్పటికప్పుడే. అక్కడనే వాడినాం. కదలిరండి కూలీలారా ఈ ముఠాలను తన్ని తరుమ కదలిరండి రైతులారా, కదలిరండి కూలీలారా ఈ ముఠాలను తన్ని తరుమ కదలిరండి రైతులారా, ప్రజాస్వామ్య ముసుగు కింద మేక వన్య పులులురా, పంటలకు నిప్పు పెట్టి పగలబడి నవ్వెరా, ప్రకృతంత తనదంటూ కత్తి బట్టి కదిలరా, తలలు దించి కూర్చుంటే తలలు రాల్చిపోయెరా, కదలిరండి కూలీలారా ఈ ముఠాలను తన్ని తరుమ కదలిరండి రైతులారా, ఆడపిల్ల మన ఇంటికి ఆది లక్ష్మనుకుంటూ కుంపటిలో మొక్కవోలే నీ బిడ్డని చూస్తివా, కండ్ల కావ్రమెక్కినాడు మన ఊరి గుండగాడు, బుసల కొట్టి కామంతో కాటు వేసి చంపెరా, కదలిరండి కూలీలారా ఈ ముఠాలను తన్ని తరుమ కదలిరండి రైతులారా, ఆలి మెడల పుస్తెలమ్మి పంట నీవు పెట్టుకుంటే కొత్త ఆశ సిగురిస్తూ పైరు పచ్చగాయరా, రైతే రాజుననుకుంటూ కలలు నీవు కంటివా, పెత్తనాల మార్కెట్లో వడదెబ్బే మిగిలెరా, కదలిరండి కూలీలారా ఈ ముఠాలను తన్ని తరుమ కదలిరండి రైతులారా.
ఆ పాట పాడగానే వాళ్ళ ఉత్సాహం వచ్చేదా? వాళ్ళు కూడా అలా కోరస్ పాడేవారా? కరువు నిధులు వచ్చనంటూ పేపర్లో చూడగానే రొట్టి ముక్క సర్ది గట్టి ఆఫీసు వద్దకెళితే ఏ గ్రూపు నీదంటూ ఆఫీసరు అడిగరా, ఏ మాట చెప్పలేక వెనక తోవదీసెరా. కదలి రండి కూలిలారా, ఈ ముఠాలను తన్ని తరుమ కదలి రండి రైతులారా. ఏ పార్టీ వచ్చినా ఏ కులము ఏలినా గూండాలని కూల్చనిదే నిలువ నీడలేదురా. గూండాలకు గుణపాఠం కన్నుతోటి చెప్పరా, పోరు బాట నడుచుకుంటూ రగల్ జెండలెత్తరా. అమ్మ మీరు ప్రయాణంలో కృష్ణానది మీద ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన అప్పుడు పెద్ద సంచలనం, పార్టీ కూడా తీవ్ర నష్టం జరిగింది. ఆ సంఘటన ముందు జరిగింది, ఆ సంఘటన ఏం జరిగింది, సంఘటన తలుచుకుని ఒక మంచి పాట పాడారు. అయితే మేము స్టేట్ కమిటీ వాళ్ళు రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ సమావేశాలు అయినాయి సార్. అప్పుడు ప్లీనరీ కూడా జరిగింది. నల్లమల్లో జరిగిన తర్వాత కొంచెం అందరం డివైడ్ అయిపోయినాం. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి కదా సార్. వెళ్ళిపోయిన దాంట్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒక ఆయన, మళ్ళా సాంబశివుడు అని చెప్పేసి ఒక ఆయన జిల్లా కమిటీ అంటే సాంబశివుడు కాదు, ఆ సాంబశివుడు కాదు సార్, ఐలయ్య అనే సాంబశివుడు. ఐలయ్య కాదు సార్, ఆ సాంబశివుడు వేరు, కొల్లాపూర్ చుక్కాయిపల్లె అన్నది. అయితే మేమందరము ఆ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒక ఆయనని అప్పుడే రాష్ట్ర కమిటీలోకి తీసుకుర్రు, ఆయనని సాంబశివుని. తర్వాత ఒక 15 మంది, మేము ఒక 10 మంది ఉంటాము జేఎన్ఎం వాళ్ళము. ఆ సార్ వాళ్ళు దగ్గర అన్నోళ్ళు 2 ఉంటారు. అందులో 2, మళ్ళీ బయట వాళ్ళు 9 మంది వచ్చారు సార్. 9 మంది వచ్చారు. వాళ్ళు కూడా జిల్లా కమిటీ స్థాయి, రాష్ట్ర కమిటీ స్థాయిలో ఉన్నారంట సార్. మాకు తెలియదు అంటే చెప్పారు కదా, మేము చెప్పాం, అదేంటంటే సీక్రెట్ కదా సార్. అయితే పోలీసు వాళ్ళు కింద పోలీసు వాళ్ళు తిరుగుతుర్రు అని చెప్పేసి వీళ్ళు చేపల వాళ్ళు చెప్పారు సార్. చేపల వాళ్ళు చెప్తే మనం చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాం కదా, ఇక్కడ సమావేశాలు అయినాయి, అన్నీ అయినాయి, పోలీసు వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కూంబింగ్కి, మనం ఎక్కడోళ్ళు అక్కడ డివైడ్ అయ్యి వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి ప్రకాశం వాళ్ళు ప్రకాశంలోకి వెళ్ళిపోయారు, కర్నూలు వాళ్ళు కర్నూలులోకి వెళ్ళిపోయారు, గుంటూరు వాళ్ళు గుంటూరుకి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో ఏఓబీకి వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన తర్వాత మేము 10 మందో 15 మంది ఉన్నాం కదా సార్ మా జేఎన్ఎం టీం. అయితే అందులో మా జేఎన్ఎం టీంలో 2 వేరే పని మీద వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక చిన్నగా ఏం చేసినామంటే ఈ టైం అయింటుంది సార్, యువతలకు దాటినాం మేము. అంటే కొంచెం గుండ్లు ఉంటుంది ఆడ, కొంచెం ప్రదేశం బాగుంటుంది, బండలక్కుండి బాగుంటుంది లొకేషన్ అది. అటుకొచ్చినాక కొన్ని నీళ్లు ఇట్లా పైనుంచి కిందికి నీళ్ళు వస్తుంటాయి సార్. అన్నీ వంటలు వండుకున్నాం, తిన్నాం సార్. తిన్నాము, ఇంకా సెంట్రీలు చేస్తున్నాం. కొంతమంది సెంట్రీలు పోతురు, కొంతమంది రాసుకుంటారు. వాళ్ళేమో అంటే సమావేశం అవుతుర్రు అన్నట్టు, బయట ప్రజా సంఘాలతో మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం కథ అని చెప్పేసి ఇట్లా వస్తురు కదా. మళ్ళీ ఏటికి పోయి మనం సమావేశం వేద్దాం, ఎక్కడ బాగుంటుంది టెక్నికల్గా అని చెప్పేసి ఆలోచించే మూమెంట్లోనే ఏం చేసినాము, కిందికి ఒక అన్న పోయిండు కదా, చెంచుగూడ లేక అన్న పోయిండు ఒక ఆయన ఏం చెప్పిండంటే, సార్ పోలీసు వాళ్ళు వస్తుర్రన్న, ఇట్లా పరిస్థితి బాగాలేదని చెంచోళ్ళు చెప్పినాక చేపలోళ్ళు కూడా అన్న చాలా వాతావరణం ఇక్కడ బాగలేదు అని చెప్పినాక వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు చేపలకు వెళ్ళిపోయారు. బోట్ వచ్చింది ఆ రోజు. బోట్ వచ్చి కొంతమంది మనకు సహకరించేటోళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే నైటు 8:30 అట్లా అయింటుంది సార్. 8:30 కూడా కాదు, 7:30 అట్లా అయింటుంది. అవతలకు దాటాలి మేము, మెయిన్ తిప్ప అని ఉంటుంది. అవతలకు పోయినామనుకో కర్నూలు వైపు పోతాం. అక్కడి నుంచి కొంచెం ఇంకొకరు వేరేటోళ్ళు వచ్చేది ఉందంట. వచ్చేటోళ్ళు ఉంటే వీళ్ళు ప్రజా సంఘాల వాళ్ళని ఇక్కడ సెంచుగూడాల నుంచి ఆల్రెడీగా తీసుకొచ్చారు 9 మందిని. ఇంకా తీసుకొచ్చినాక అవతలకు దాటుదాం అనే మూమెంట్లో బుట్లు అడిగిరు వీళ్ళు. బుట్టి అంటే ఇది పడవ, పుట్టి. మేము బుట్టి అంటారు అక్కడ, బుట్టి అంటారు దాన్ని, పుట్టి. ఆ పుట్టిని అడిగితే మేము ఇయ్యమన్నా పుట్లు బాగలేవన్నా, వద్దన్నా అని చెప్పేసి, వద్దు సుధాకర్ అన్న ఇయ్యనన్నా, అది ఇదన్నా వెళ్ళన్నారు. అనగానే అంటే టెక్నికల్గా ఇక్కడ ఇబ్బంది అవుతుంది, పోలీసు వాళ్ళు వస్తారు కదా సార్. ఏం చేసినా వాళ్ళని బెదిరించారు మా వాళ్ళు తీసుకొని, లేదు ఇవ్వాల్సిందే మీరు, మాకు పరిస్థితి బాగాలేదంటే మీరు ఇప్పుడు ఇయ్యనందుకు అది అని చెప్పేసి వీళ్ళే 2-3కి నడిపేది వస్తుంది, వాళ్ళే తీసుకొచ్చారు. 2 పుట్లు తీసుకొచ్చారు. 2 పుట్లు తీసుకొస్తే దాంట్లో 2 పుట్లలో మేము
కొంచెం మహేష్ స్వామి అని చెప్పేసి సంస్థనారాయణపురం అయినది ఏవో బీగ్ పోయి ఎన్కౌంటర్ అండి ఆయన. స్వామి అన్న నాకు బాగా పరిచయం, ఇంకా మా జైనంలో టీంలో ఉంటాడు అన్నట్టు. ఆ అన్న, నేను, ఇంకొక అమ్మాయి శ్యామల అని చెప్పేసి ఈ గజ్జి శ్రీశైలం భార్య ఆమె, నేను, సామన్న, సుధాకర్ ముగ్గురు ఏం చేసినాం, ఐదుగురు ఉన్నాం. ఐదుగురు ఉన్నాగానే మేము ఫస్ట్ పోయి చెక్ చేయాలి సార్. అంటే ముందుకు పోయి మేము అంటే పైలట్ టీం అన్నట్టు, అంటే ఏమైనా శత్రువు ఉండా ఏం కథ ఎట్లుంది ఏం కథ అని చెప్పినాక వీళ్ళు రావాలన్నట్టు. మేమేం చేసినాం, ఫస్ట్ పోయినాము. ఒడ్డు ఎంత ఉంటుంది అంటే ఇంత అంత ఉంటుంది, అంతే 10 గజాలు అంతే ఉంటుంది. ఆడ ఉండేసరికి వీళ్ళు ఏం చేసిర్రు, 13 మంది ఎక్కిరు సార్. ఎక్కగానే అప్పుడు ఏం చేసిందంటే అది ఏకేకి బట్టు ఉండదు సార్. దానికి ఆ బట్టు ఉంటేనేమో దానికి కిందికి ఇట్లా కుచ్చుకపోకపో, దానికి స్టాండ్ ఉంటుంది, ఇట్లా స్టాండ్ నిలబెట్టేది, ఇట్లా స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ ఏం చేసిందంటే ఆ స్టాండ్ ఇట్లా పట్టుకొని అన్న బూట్లు తీయలేదు, టక్కు తీయలేదు. ఎప్పుడైనా మేము తీర్మానం, అది పార్టీ తీర్మానం, టక్కు బూట్లు తీయాలనేది. అట్లా నదిలో ప్రవేశిస్తున్నప్పుడు ఎందుకు తీర్మానం చేసిరంటే పెన్నోబిల దళంలో కూడా గుండమ్మ అనే అమ్మాయి అట్నే చనిపోయింది. అప్పుడు కూడా నేను ఆ ప్రమాదంలో నేను కూడా చనిపోయేది అన్నట్టు. అయితే అప్పుడు ఇంకేం చేసింది, వీళ్ళు కూసురు కదా, కూర్చున్నాక అన్ని ఇట్లా కూర్చున్నాడు కదా, 2 కాళ్ళ మీద కూర్చునేసరికి అన్న సుధాకర్ అన్న కాదు, కృష్ణ అన్న రాష్ట్ర కమిటీ అంటే కేంద్ర కమిటీలోకి తీసుకురాయనని ఇట్లా కూర్చున్నాడు. కూర్చోనాకనే వీళ్ళు ఏం చేసిర్రు, వాటర్ వస్తున్నాయని చెప్పి పైకి లేసిర్రు అందరు. ఆయనకేం తెలుసు, ఈయన ఏం చేసి లేవలాడు కదా, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని దాన్ని బిగ్గర ఇట్లా పట్టేసి పైకి లేచేసింది. ఆ బుట్టి నిండా నీళ్ళు వచ్చేసినాయి సార్. ఇట్లా అంటే ఇట్లా చిమ్ముకున్నాయి నీళ్ళు. చిమ్ముకోగానే ఆ పడవని ఏం చేసింది, ఇట్లా ఉల్టా పల్టా అయిపోయి మొత్తం బోర్లు ఇచ్చింది వాళ్ళని. మా కమాండర్ అందులోనే ఉంటాడు, జైనం కమాండర్ మా అందులోనే ఉంటాడు. ఆయన ఏం చేసిండు, ఆ జైనం కమాండర్కి ఈత రాదు. ఈ కిష్టన్నకు నీళ్లు చూస్తే ఫిడ్స్ వస్తుందంట, మాకు తెలియదు ఆ విషయాన్ని. అయితే ఈ సాంబశివుడు అన్న ఒక్క అన్ననే గట్టిగుండు. ఈ 9 మంది ఈదుకుంటూ వెళ్ళిపోతానే ఊరు వాళ్ళు, ఈదుకుంటూ వెళ్ళిపోతారు. పెద్దగా అసలు ఈ నుంచి అంత దూరం ఉంటుంది సార్, కొండగా పోవాలంటే అంత దూరం ఉంటుంది. ఇక అన్న ఏం చేసిండు, సాంబశివుడు అన్న సుధాకర్ ఇట్లా భాస్కర్ వెళ్ళిపోతుండు, లోపలికి వెళ్ళిపోతుండు, వచ్చేసాయి అని పెద్దగా కేక పెట్టేసిండు. కేక పెట్టంగానే మేమేం చేసినాం, మా మధ్యలోనే దుంకేసినాం సార్. ఇంకా దుంకేసి మమ్మల్ని నూకేసిండు సుధాకర్. ఈయన నూకేసి మమ్మల్ని దన్న వేసుకొని పోయే లోపల ఈ సాంబశివుడు అనేటానికి ఈయనకి ఈత రాదుగా, నీకేం కాదు భాస్కర్, ఏం కాదు భాస్కర్ అంటుంది, మాకు వినపడుతుంది. ఏం కాదు భాస్కర్ అని అంటున్నట్లుగానే ఈయన పోయి అన్న అల్లుకుండు. ఇంకా పెద్ద నది కదా సార్, అది ప్రవహిస్తుంటుంది ఎప్పుడు. అల్లుకుండే లోపల ఆ అన్న కూడా వెళ్ళిపోయాడు. సాంబశివుడు అన్న అని చెప్పేసి పిలిచే లోపల ఒక్క 10 నిమిషాల్లో అప్పటిదాకా ఎన్నెలు ఉంది సార్. అప్పటిదాకా మన లైట్ వెలుగు ఎట్లుందో వెన్నెల అట్లుంది సార్. అంతలోపు వాళ్ళు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయారో, జలసమాధి అయిపోయారో, ఇంకా మబ్బులు కూడా మొత్తం చీకటి అయిపోయింది సార్. ఇంకెక్కడ పోయేది కూడా తెలుస్తుంది. 4 సార్. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒక ఆయన, మా జైనం కమాండర్ ఒక ఆయన, మధు అని ఆయన ప్లటూన్లో ఉండే అబ్బాయి, ఈ మెదక్ జిల్లా మధు అని ఒక ఆయన, మళ్ళా తర్వాత ఇంకా ఎవరు ఉన్నారన్న 4. ఆ 4లో ఇంకా మొత్తం జలసమాధి అయిపోయారు సార్. అప్పుడు పుట్టి మునిగి చనిపోయారు. ఇంకా మేము ఏడుస్తున్నాం కదా, మొత్తం ఆ కొండలన్నీ దద్దరిల్లిపోతున్నాయి మేము ఏడుస్తుంటే. మీరు ఏడుసాకండ్రి, మాకు ఏం తొయ్యదు, మీరు ఏడుసాకరేమో అని మా ఈ జెంట్స్ కామ్రేడ్ చెప్తారు. అయినా మాకు మేమిద్దరమే ఉన్నాం లేడీస్, ఇక మస్తు ఏడుస్తున్నాం. ఏడిసే లోపల ఇక అవతలకి వెళ్ళిపోయినాము. 8 అయింది, 9 అయింది, చూసేసరికి ఎవరు లేరు సార్. అందులో మొత్తం చూసేసరికి మొత్తం సైలెంట్గా ఉంది, మొత్తం అంతా అడివంతా సైలెంట్గా ఉన్నాక ఎట్లన్నా కానీ వీళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఎవరి కుటుంబానికి వాళ్ళకు పంపాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అయితే ఆ రోజే వారం తర్వాత వారం బోట్ వస్తుంది. బోట్ వచ్చింది. బోటు రాగానే ఆ లోపలే ఇక కావాలున్నాం, ఎప్పుడు శవాలు వేస్తాయా అని కావాలున్నాం అంతే. ఇంకా ఇక మమ్మల్ని అంత దూరంలో పెట్టిర్రు. ఈ మన అది
అది సోమన్న వీళ్ళందరూ 2-3 ఉన్నారు. ఈయన ముగ్గురు ఏం చేసిరంటే ఇంకా కావాలన్నారు అవతలకు పోయారు, పుట్టేసుకొని అవతలకు పోయిర్రు. పోయి ఇంకా ఆల్రెడీగా పుట్లు రెడీగా పెట్టుకుర్రు. ఒక్కొక్క శవం లేస్తుంది కదా సార్ 1 గంట ప్రాంతంలో మధ్యాహ్నం. మస్తు బాధ అనిపించింది సార్. ఇంత మొత్తం తాడి చెట్టు ఎత్తు ఎగురుతున్నాయి కిందికి. మనం బాలు ఇసిరితే గట్టిగా ఇసిరితే ఎట్లా మళ్ళా వాపస్ వస్తుందో అట్లా పైకి ఎగిరి నీళ్ళల్లో కింద పడిపోతున్నాయి. ఇంకా ఉబ్బిపోయి ఇవన్నీ చేపలు తినేసినాయి సార్. ముఖమంతా ఈ కడుపు అవన్నీ. మీరు భయపడతారు, మీరు చూడలేరు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఇంకా ఆ 3 శవాలు దొరికినాయి సార్. ఈ మధు అనే ఆ అబ్బాయి ఉండుగా సార్, ఆ కామ్రేడ్ శవం దొరకలేదు సార్ పాపం. దొరకపోయేసరికి ఈ శవాలన్నీ ఏం చేసినాం, అక్కడ ఐసుగడ్డలు ఉంటాయి సార్, చేపల కోసం తెచ్చిన ఐసుగడ్డలు ఉంటాయి. ఆ ఐసుగడ్డలన్నీ పేర్చి అందులో బండబెట్టి మొత్తం ప్యాకింగ్ చేసి కొల్లాపూర్ తీసుకుపోయినాం సార్. ఇంకా కొల్లాపూర్ తీసుకుపోయినాక ఈ మధు శవం 6 నెలల తర్వాత గొర్రెలకు దొరికింది సార్. అది మొత్తం ఆ గొర్రెలు చెప్తేనే మనకి ఎరక. ఒడ్డుకు పోయింది. అది పోగానే అన్న ఇట్లా ఒక శవం అడుందన్న, ఇంత ఉబ్బిపోయింది, మాకు భయం అవుతుంది అన్న అని చెప్పేసి అనేసరికి పోయి చూస్తే మొత్తం ఉబ్బిపోయింది, వాసన పట్టింది సార్. అన్ని చేపలన్నీ తినేసినాయి అంతా. ఈ శవాలను మాత్రం పేరున అన్నది కరీంనగర్ ఏమో రాష్ట్ర కమిటీ సభ్యుంది కిష్టన్న పాట పాడితే అంత అద్భుతంగా ఉండేది సార్. ఆయన అన్న చిన్నాలో జన్ను చిన్నాలో అనే పాట పాడేది. ఆయన ఫ్రెండ్ అంట. అయితే ఆయన ఫ్రెండ్ ఆయన పార్టీలోకి వచ్చేసిరంట. ఆయన ఎన్కౌంటర్ అయిందంట. ఎప్పుడు ఏం పాట పాడతామన్నా అంటే ఆ పాట పాడేది. అన్నా చిన్నాలు రా సార్, కొంచెం వస్తుంది సార్. అన్నా చిన్నాలో జన్ను చిన్నాలో ప్రజల కోసం మురిగినట్టి అన్నా చిన్నాలో ఆ పాట పాడేది ఆయన. అమ్మ ఆ సంఘటన తలుచుకొని అమరులైన వాళ్ళ కోసం మంచి పాట పాడతా సార్. అంటే ఇప్పుడు శవాలను పంపించినాం సార్. పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఇంకా ఇట్లా అంటే జనాలు చెప్తారు కదా, వచ్చేసి ఎవరి శవాలని వాళ్ళకి ఒప్పచెప్పారు. ఇంకా వాళ్ళదేమో ఈ సాంబశివుడు అనేట ఆయనది అక్కడనే పక్కనే పల్లె, చుక్కాయి పల్లె అని చెప్పేసి వాళ్ళకి ఒప్పచెప్పారు. ఇంకా ఒక పిల్లగాందేమో ఇక్కడ అన్నది కరీంనగర్, ఆ అన్నది కూడా కరీంనగరే. అక్కడ ఇచ్చేసినాం. అది ఇచ్చేసిన తర్వాత ఇంకా అమరుల గురించి ఒక పాట పాడతా సార్ నేను. ఓ అమర వీరుల్లారా, వీరాది వీరుల్లారా, మీకే మా జోహారులు, ఓ మీకే మా జోహారులు. ఏ తల్లి గర్భమునా పుట్టొచ్చిన బిడ్డలు మీరు, ఏ పోరాటపు తల్లి ఒడిలో మురిగిన వీరులు మీరు. ఓ అమర వీరుల్లారా, వీరాది వీరుల్లారా, మీకే మా జోహారులు, ఓ మీకే మా జోహారులు. పీపుల్స్ వారు కళాశాలలో మార్క్సిజమును మంచిగా చదివి ప్రజలే గురువులు అని నమ్మి పల్లె పాఠాలు చదివినారా. ఓ అమర వీరుల్లారా, వీరాది వీరుల్లారా, మీకే మా జోహారులు, ఓ మీకే మా జోహారులు. భూస్వాముల పోలీసులతో ఎనలేని పారును నడిపి అలసి భూతల్లి ఒడిలో విశ్రాంతికై పోరితిరా. కన్న తల్లి ఆలోచనకే అందని ఆకాశం మీరు, మా కడసారి కంటి చూపుకే కరువైన వీరులు మీరు.
అమరవీరుల్లారా వీరాది వీరుల్లారా మీకే మా జోహారులు ఓ మీకే మా జోహారులు మీరు మాకు లేకున్నాను మీరు పాలె గుర్తున్నవి మీ పోరాటపు చరిత్రున్నది మీరు నడిసిన బాటున్నది మీ పోరాటపు చరిత్రున్నది మీరు నడిసిన బాటున్నది రైతన్నకు రక్తం మీరు మా శ్రమ జీవుల శక్తే మీరు మా కార్మికుల కన్లే మీరు మా గెరిల్లాల గన్నే మీరు మా గెరిల్లాల గన్నే మీరు. అమ్మ ప్రత్యేకంగా మహిళల కోసం పాట పాడు. కారు మబ్బులా కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదు నీకమ్మా వెలుగులేదు నీకమ్మా కన్నోరి కలలను తీర్చా అత్తోరి ఇంటికి వెళ్ళావు నీ అత్తను తల్లనుకుంటివి నీ మామను తండ్రనుకుంటివి భర్తే భగవంతుడా నీ చెల్లి బంగారు కలలే గంటివి తల్లి భగవంతుడు కాడే చెల్లి నీ పాలిట ఎముడే తల్లి ముళ్ళల్లో వేసిరి నిన్ను ఓ ముద్దు చెల్లి ఈ మానవ లోకానికే జన్మనిచ్చిన తల్లివమ్మ పంజరంలో చిలుకలాగా బంధించిరి చెల్లి నిన్ను ఎన్ని నాళ్ళని అనిగుంటావే చెల్లి ఈ బాధలు భరిస్తావే తల్లి బాధలన్నీ తీరుట కొరకు బతుకులన్నీ పండుట కొరకు శ్రీ జాతి హక్కుల కొరకు పోరాడవే చెల్లి మంచు చుక్కలా కరిగేటి మా మంచి చెల్లెమ్మ కలకాలం పండు వెన్నెలా వెలగాలి నీవమ్మా వెలగాలి నీవమ్మా. అమ్మ భువనగిరి వెలగొండ బీబీ నగర్ ఈ ప్రాంతం అనగానే బెల్లి లలితకు గుర్తొస్తుంది అందరికి అవునా? అక్క గురించి పాట పాడమ్మా. పోరు బాటలో నీవు నడువు సోదరా మావో మాటను నీవు మదిల నిల్పరా పోరు బాటలో నీవు నడువు సోదరా విజయం సాధించినప్పుడు పొంగిపోకురా ఓటమి నీదైతే నీవు కృంగిపోకురా ప్రతి ఓటమిలో విజయానికి తల్లి సోదరా ఆ ఓటమిలో దాగి ఉంది విజయాన్ని చూడరా నీటిలోన ఉంటే చాప నాట్యమేస్తది అది ఒడ్డుకెగిరి పడితే నిర్ర నీలిసొస్తది ప్రజలను వదిలి పెడితే పతనంబు సోదరా ఆ ప్రజలతోనే ఉంటే విజయంబు నీదిరా. నీ త్యాగాల గురించి నీ త్యాగం ఉన్నతమైనది అది హిమశిఖరాల వంటిది మీ ఆశయం శాశ్వతమైనది అది కమ్యూనిజం తెస్తది ఎండిపోయిన రైతు గుండెకు కుండలల్ల మెతుకులైనరు దిక్కులేని రైతుకు మీరు తూర్పు దిక్కై నిలిచెరు నాగేటి సాలల మీరు ఎర్ర మల్లె పువ్వులైనరు మా గుడిసెలల్లో వెలుగులైనరు మా గుండెలల్లో జెండలైనరు మా గుడిసెలల్లో వెలుగులైనరు
మా గుండెలల్లో జెండలైనరు. బిడ్డను కంటున్న తల్లికి పురిటి నొప్పులెంత సహజమో, పేదల రాజ్యంబు కోసము వీరుల త్యాగాలు సహజము. పేదల రాజ్యంబు కోసము వీరుల త్యాగాలు సహజము. ప్రసవించే తల్లి కళ్ళలో ఆనందపు చుక్కలు మీరు, ఈ చీకటిని చీల్చివేటకు మీరు కరుగుతున్న క్రొవ్వొత్తులు. ఈ చీకటిని చీల్చివేటకు మీరు కరుగుతున్న క్రొవ్వొత్తులు. చెట్లకు కట్టేసి కాల్చి ఎదురు కాల్పులల్లుచున్నారు. చెట్లకు కట్టేసి కాల్చి ఎదురు కాల్పులల్లుచున్నారు. ఎత్తుకెళ్ళి మాయం చేసి మాకు ఏమి ఎరుగదంటున్నారు. ఎత్తుకెళ్ళి మాయం చేసి మాకు ఏమి ఎరుగదంటున్నారు. వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు. ఈ చరిత్ర ప్రపంచ చరిత్ర మీ త్యాగాల చరిత్రేనులే, మీ త్యాగాల చరిత్రేనులే. పొల్లికొండ, చౌటప్పల్, భువనగిరి, బీబీ నగర్ ఈ ప్రాంతం అనగానే ముందు గుర్తుకొచ్చింది బెల్లెలత. అక్క గురించి పాట పాడతా సార్. కోకిల పాటయ్యి నెమలి ఆటలతోనే పల్లెలు తిరిగినవమ్మ, లలితక్క పాటయ్యి మమ్ము నడిపావే. కలకలకు కాదాని కల ప్రజలకేనాని తెలంగాణ పోరింటిలోన లలితక్క సాంస్కృతిక సైనికురాలివే. గొర్రెల్లో గొర్రెలైన గొల్లొల్ల కురమొల్ల గుండెల్లో గోడును చూసి లలితక్క డోలు దెబ్బై మ్రోగినావే. మహిళలు అనగానే ఒక శక్తి. శారీరకంగా మీరు సరిగ్గా లేకపోయినా మానసికంగా మీకన్నా దృఢమైన శక్తి ఎవరికీ లేదు. మీకు అంత ఓపిక ఎవరికి ఉండదు. అంత ఓపిక ఉన్న మహిళలు కూడా కొంత చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ విధంగా చేసుకోబోతున్న వాళ్ళకి కానీ చేసుకున్న వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయనే విషయం ఎవరు ఊహించారు. ఆ క్షణికావేశంలో చేసుకుంటారు. అటువంటి అటువంటి బాధల్లో ఉన్న మహిళలకి క్షణికావేశంలో చేసుకోకుండా చిన్న చిన్న విషయాలకే బాధపడే మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే మహిళలు అనగానే మానసికంగా సంసిద్ధత అయితే ఏమైనా చేయొచ్చు, కానీ అదే విషయాన్ని మనం ఎందుకు సెన్సిటివ్గా ఆలోచించాలి దాన్ని కదా. ఒక్కసారి మనము మన శక్తి ఏందని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించినాం అనుకో, ఆత్మహత్యల పట్ల పోం కదా, అంటే సూసైడ్ వైపు పోం కదా సార్. అంటే మానసికంగా సంసిద్ధత అయితే ఏమైనా చేయగలం. ఈరోజు కరాటే అయినా ఏదైనా బరువులు ఎత్తేటోళ్ళైనా చాలా రంగాల్లో చాలా మంది ఉన్నారు కదా సార్. మరి అంత దాకా మనం ఎందుకు పోవాలా సార్ దాని గురించి? మహిళలు అన్నది పెద్ద శక్తి, ఆ శక్తికి మించింది లేదు అంటున్నారు సుశీలక్క. ఆమె చెప్తున్నట్లుగా శారీరకంగా బలహీనంగా ఉండొచ్చేమో కానీ మానసికంగా మాకు మించిన దృఢమైన శక్తి ఎవరికి లేదు, మాకున్న ఓపిక కూడా ఎవరికి లేదు, మాకున్న సహనం ఎవరికి ఉండదంటూ ఆమె చెప్తున్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఆమె ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో వలెగొండ గ్రామంలో ఉన్నారు. చక్కటి గృహిణిగా ఉంటూ ఆమె పిల్లలను చదివించుకుంటూ సామాన్య జీవితం గడుపుతున్నారు. సాధారణంగా మాజీ నన్నలు అనగానే ఏదో దందాలు చేసుకుంటారు, బతుకుతారని భావిస్తున్న కొంతమందికి సుశీలక్క, ఆమె భర్త శంకర్ యొక్క కుటుంబం చూస్తే వాళ్ళందరికీ నోర్లు మూయించే అవకాశం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఉండాలి. అయితే గతంలో ఆమె ఏ ప్రజల కోసం ఏదో పోరాటం చేశారో ఇప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం తేవడానికి తన సాయశక్తుల ప్రచారం చేస్తూ డ్రగ్స్ బారిన పడకుండా యువత చెడు మార్గం వెళ్లకుండా ఆమె తన కొంత ప్రచారం చేస్తూ వాళ్ళ మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఇది సుశీలక్క అలియాస్ చెన్నక్కతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.